ఈవీఎంలకు సంబంధించి ట్యాంపరింగ్ చేస్తున్నారని, లేకపోతే దొంగ ఓట్లు జాయిన్ చేయిస్తున్నారని, లేకపోతే పోలింగ్ టైం ముగిసిన తర్వాత కొత్త పర్సంటేజ్ని యాడ్ చేస్తున్నారు. ఇటువంటి రకరకాల అనుమానాలని కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ. ఎలక్షన్ కమిషన్ కూడా ఎవిడెన్స్ ఏదైతే ఉందో, ఓటింగ్ జరిగిన ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని 45 రోజుల కంటే ఎక్కువ మేము ఉంచలేము అని చెప్పి కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఇచ్చారు. సో దాని మీద ఏమంటారు? ఈవినింగ్ 5 o'clock తర్వాత జరిగినటువంటి పోలింగ్ వీడియోస్ కావాలని చెప్పేసి వాళ్ళు అడగటం జరిగింది. ఆ వీడియోస్ మేము డిలీట్ చేసామని వాళ్ళు చెప్తా ఉన్నారు. అలా అని ఉంటే అదొక రకం. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓటర్ ఐడెంటిటీని మేము డిస్క్లోజ్ చేయకూడదు కాబట్టి వీడియోలు ఇవ్వలేమంటారు. ఇప్పుడు ఓటర్ ఐడెంటిటీని డిస్క్లోజ్ అంటే చాలా రిడిక్యులస్ స్టేట్మెంట్ అండి అది. ఎందువల్లంటే ఓటర్ ఐడెంటిఫై అవ్వకుండా ఓటు వేసే అవకాశమే ఇవ్వరు. అదే కదా పర్పస్. అక్కడ ఏజెంట్స్ కూర్చుంటారు, ఇక్కడ పోలింగ్ ఆఫీసర్ 1, 2, 3, 4 ఉంటారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ దగ్గర ఓటర్ లిస్ట్ ఉంటుంది. సో అతను ఓటర్ రాగానే పేరు చదువుతాడు. పేరు చదివినప్పుడు ఏజెంట్స్ వింటారు, విని వచ్చినప్పుడు మార్క్ చేసుకుంటారు, చెక్ చేసుకుంటారు. ఐడెంటిటీ కార్డు అడుగుతారు. ఐడెంటిఫై అయిన తర్వాతే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి బ్యాలెట్ మార్క్ వేసి బ్యాలెట్ నొక్కడానికి పర్మిషన్ ఇస్తారు. మరి అలాంటి చోట ఎవరు వచ్చి ఓటు వేశారో చెప్తే వాడి ఐడెంటిటీ తెలుస్తుంది. దట్ విల్ విషియేట్ ఎలక్ట్రల్ ప్రాసెస్ అని ఎలక్షన్ కమిషన్ చెప్పడం. రెండవది మేము మా దగ్గర లేవని చెప్పడం. ఇది చాలా దారుణంగా ఉంది. అంటే మాల్ ప్రాక్టీస్ జరిగింది, ఏదో విధంగా దీన్ని అవర్ట్ చేయాలి కాబట్టి ఇచ్చి ప్రూవ్ చేయించుకునే కంటే లేదంటే సరిపోద్దు కదా అనే విధంగా అక్కడ సమాధానం కనిపిస్తుంది. మాల్ ప్రాక్టీస్ జరిగి ఉంటుందా మీరు బిలీవ్ చేస్తున్నారు? ఇప్పుడు 5 o'clock తర్వాత ఎంత ఓటింగ్ జరిగిందో చూస్తే అది నార్మల్ ప్రాసెస్లో అంత షార్ట్ డ్యూరేషన్లో అంత పర్సెంటేజ్ పోల్ రాజ్యం కాదు. ఎందుకనంటే ఇప్పుడు బటన్ మీరు టకటక నొక్కేస్తే తీసుకోదు కదా. యూ హ్యావ్ టు గివ్ టైమ్ ఫర్ ద బటన్ ఆల్సో. 7 seconds. ఒకసారి బటన్ నొక్కిన తర్వాత 7 seconds వెయిట్ చేసిన తర్వాత నొక్కితేనే ఇట్ విల్ రిసీవ్. మరి అంత షార్ట్ టైంలో నొక్కితేనే అంత పర్సెంటేజ్ అవుతుంది. సపోజ్ ఎవ్రీ 10 seconds ఒకసారి నొక్కితే ఆ పర్సెంటేజ్ అవుతుంది. 10 seconds లో నువ్వు ఓటర్ని ఐడెంటిఫై చేసి అతనికి ఇంక్ మార్క్ వేసి ఓటింగ్ కంపార్ట్మెంట్ పంపించడం ఎలా సాధ్యం అవుతుంది? ఇంపాసిబుల్ కదా. నిమిషానికి 10 మంది వేస్తారు ఓట్లు అంతే. దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా. అదే అతను రైట్ చేసినటువంటి విషయం. అది ఇప్పుడు ముందు ఆర్టికల్ రాస్తే అలా రాయకూడదు, మీరు మాకు రిప్రజెంట్ చేయాలని అందరు కమిషన్ రిప్రజెంట్ చేస్తే ఇట్లాంటి రిప్లై ఇచ్చింది. సో ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ప్రపంచంలో ఏ దేశము హై టెక్నాలజీ వాడే దేశాలు కూడా, సాఫ్ట్వేర్ కనిపెట్టిన దేశాలు కూడా, ఐటీ కనిపెట్టిన దేశాలు కూడా ఈవీఎంస్ వాడడం లేదు. అలాంటిది ఎక్కడి నుంచో టెక్నాలజీ అప్పు తెచ్చుకొని మనం ఎందుకు ఈవీఎంస్ వాడాలి? ఈరోజు ప్రజల్లో అనేక రకాల అనుమానాలు ఉన్నప్పుడు ఈ అనుమానాలు రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుని వాడుకునే దానిలో వచ్చాయి. దేశంలో ఉన్న పౌరులందరూ సమానమే అని ఇచ్చే సమానత్వ హక్కు ఓటు హక్కు. అలాంటి ఓటు హక్కు మేము వినియోగించుకునేటప్పుడు మాకు స్వేచ్ఛ కావాలి, స్వతంత్రం కావాలి. మేము ఎవరికి ఓటు వేసామో తెలుసుకునే అవకాశం మాకు ఇవ్వాలని జనం అడుగుతుంటే బ్యాలెట్ పేపర్ ఎందుకు పెట్టరు మీరు? బ్యాలెట్ పేపర్తో ఓటింగ్ చేసేది అన్ని దేశాలు చేస్తున్నాయి. అలాంటప్పుడు మీరెందుకు ఈవీఎంసీ పెడతాము అని మొండి పట్టుబడుతున్నారు? ఏదో ఒక ఇంట్రెస్ట్ లేకపోతే, మీకు ఇంట్రెస్ట్ లేదనుకో, ప్రజలందరూ అడుగుతున్నారు బ్యాలెట్ పెడతామని చెప్పండి. నేను ఇదే కాంగ్రెస్ పార్టీని ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తున్నాను. మీరు ఎన్ని రాశారు, మాల్ ప్రాక్టీస్ జరిగింది అని అంటున్నారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంస్ తీసేయమని చెప్పండి, ఒక స్టాండ్ తీసుకోండి, బ్యాలెట్ పేపర్ కే వెళ్దాము, నో ఈవీఎంస్ అని కాంగ్రెస్ పార్టీని స్టాండ్ తీసుకోమనండి. అప్పుడు బీజేపీ ఒకటే మిగిలిపోద్ది. ఇప్పుడు మనం పోటీలో ఉన్నాం, కబడ్డీ ఆడుతున్నాం, అటుపక్క 7 మంది, ఇటుపక్క 7 మంది ఉన్నారు. ఈ 7 మంది ఆ రెఫరీ వద్దంటే ఆ 7 మంది మాత్రమే కావాలంటే అవ్వదు కదా, ఇద్దరు ఒప్పుకోవాలి కదా. సో ఇప్పుడు అన్ని పార్టీలు వద్దని ఒక పార్టీ ఈవీఎంస్ పెట్టమంటే ప్రజాస్వామ్యం నడవదు కదా. ఒకసారి కాంగ్రెస్ స్టాండ్ తీసుకుని బ్యాలెట్కే వెళ్దాము, గెట్ బ్యాక్ టు బ్యాలెట్, నో ఈవీఎంస్ అని అనుమానండి. ఈ మాల్ ప్రాక్టీస్లు అన్నింటినీ కూడా ఎందుకు కాంగ్రెస్ ఆ స్లోగన్ తీసుకోవట్లేదు సరిగ్గా? అప్పుడే అసలు ఈవీఎంస్ తెచ్చిన వాళ్ళే వాళ్ళు. అవును, 2004 కదా. దానివల్ల ఏం బెనిఫిట్ పొందొచ్చు, ఏం మాల్ ప్రాక్టీస్ చేయొచ్చు,
ఏం మ్యానిపులేషన్ చేయొచ్చో, అలాంటి మ్యానిపులేషన్ ఫ్యూచర్ లో మనం పొందొచ్చామో అనే థాట్ ప్రాసెస్. 2004 వచ్చాయి బీజేపీ గవర్నమెంట్ కదా, 2014 కదా బీజేపీ వచ్చింది. 2004లో అప్పుడు ఎన్డీఏ సర్కార్ టైంలో కదా వచ్చింది. 2004 ఫస్ట్ టైం మన దేశం ఎక్స్పీరియన్స్ అయింది. అంటే ఈవీఎంస్ ఫేజ్డ్ మేనర్ లో వచ్చాయండి. అవును, ఒక్క గవర్నమెంటే కాదు, సక్సెసివ్ గవర్నమెంట్స్ చేశాయి. పర్టికులర్ గా ఎవరని ఇప్పుడు మెమరీలో లేదు కానీ, బట్ కంటిన్యూస్ గా కాంగ్రెస్ ఎందుకు ఆ మాట చెప్పకపోవడానికి కాంగ్రెస్ ఉన్న రిజర్వేషన్స్ అప్లికేషన్స్ ఏం కనబడుతున్నాయి మీకు? అంటే ఓన్లీ అనుమానాలే, ఎందుకంటే మనకు ఎందుకు తీసుకోవట్లేదు స్టాండ్ అనేది తెలియదు. బట్ అనుమానాలు ఏంటంటే ఆ మ్యానిప్యులేటివ్ ప్రాక్టీసెస్ ఏవైనా ఉంటే వాటిని అడ్వాంటేజ్ గా మనం కూడా తీసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో తప్ప, అదర్వైజ్ వై షుడ్ దే సే ఆప్షన్ లేదు. ఈవీఎంస్ కి ఎందుకు కొమ్ము కాయాలి వాళ్ళు? వెన్ పీపుల్ ఆర్ సేయింగ్, పబ్లిక్ ఆర్ ట్రైయింగ్, వీ డోంట్ వాంట్ ఈవీఎంస్, వీ వాంట్ బ్యాలెట్ పేపర్ అంటున్నాం. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మీరు బ్యాలెట్ పేపర్ పెట్టండి. వాట్ ఈస్ ఇట్ యూఆర్ లూజింగ్? ఈవీఎంస్ వల్ల నువ్వు సాధించింది ఏమిటి? ఇంకొక అడ్వాంటేజ్ అంటే చెప్పనా, వారన్న వాటర్ ఐడెంటిటీ. ఈవీఎంస్ అయితే ఏ ఊర్లో ఎన్ని ఓట్లు ఏ పార్టీకి వచ్చినాయో తెలిసిపోతుంది. సో గ్రామాల వారీగా టార్గెట్ చేసి వాళ్ళ మీద కక్ష తీర్చుకోవచ్చు. బ్యాలెట్ పేపర్లో అయితే అట్లా లేదు. ఎందువల్ల లేదు? రెండు కౌంటింగ్స్ ఉంటాయి, ఇనిషియల్ కౌంటింగ్, యాక్చువల్ కౌంటింగ్ రెండు ఉంటాయి. ఇనిషియల్ కౌంటింగ్ లో ఈచ్ బాక్స్ లో ఎన్ని పేపర్లు ఉన్నాయని కౌంట్ చేసేసి వితౌట్ ఓపెనింగ్ ద బ్యాలెట్ పేపర్ 1000 బండిలింగ్ చేసేస్తాం, అయిపోయింది. సో అక్కడికి పోలైన ఓట్లు వచ్చిన బ్యాలెట్ పేపర్ టాలీ అయిందో లేదో చూసుకుంటాం. అది ఇనిషియల్ కౌంటింగ్. యాక్చువల్ కౌంటింగ్ లో అప్పుడు బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసి ఎవరికి కాస్ట్ అయింది ఈ ఓటు అని చూస్తాం. అప్పటికి ఏమైతే ఆ డ్రమ్లు వేసి మిక్స్ అయిపోతాయి. అది ఏ ఊరికి సంబంధించింది ఎవరికి తెలియదు. అది నిజంగానే డెమోక్రసీలో ఒక ఫుల్ ప్రూఫ్ మెథడ్ అండ్ ఇట్ గివ్స్ సెక్యూరిటీ. అంటే స్వేచ్ఛగా ఓటు వేసుకోవడానికి ఒక బలం అది. అదర్వైజ్ భయపడుతూ ఓటు వేయాలి. ఇప్పుడు ఈ ఊర్లో 800 ఓట్లు పోలేదు, 700 ఒకరికి 100 ఒకరికి వచ్చినట్టు ఈ 100 మంది ఎవరైనా ఐడెంటిఫై చేసేయగలుగుతారు ఊర్లో ఈజీగా. అప్పుడు చేయలేదు. ఐడెంటిఫై చేయలేని సిచ్యువేషన్ లో స్వేచ్ఛగా ఉంటుంది. వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఓటేసుకున్నాం. బ్యాలెట్ పేపర్ లోనే ఉంది, ఈవీఎం లో లేదు. కాబట్టి రాజ్యాంగం ఇచ్చింది ఏంటంటే నీ మనోభావానికి అనుగుణంగా నువ్వు ఓటేసుకోవాలి అని రాజ్యాంగం ఓటు హక్కు ఇచ్చింది. అది బ్యాలెట్ పేపర్తోనే సాధ్యం, ఈవీఎంతో సాధ్యం కాదు.